నా ఒపీనియన్ సావ మింగుతావా? నీ ఒపీనియన్ అయినప్పుడు నువ్వెందుకు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెడుతున్నావు? నీ ఒపీనియన్ నీకు తెలిస్తే చాలు కదా. ఇండస్ట్రీ బాధ ఎవడికి రాకూడదండి. 8 సినిమాలు తీసి హిట్ కొట్టినోడు ఎలా? లేవు, నాకేం తెలియదు. నాకు తెలిసిన సినిమా ఒకటే. నాకు సినిమా థియేటర్కి వెళ్ళి నచ్చితే ఒక ఆడియన్గా నేను విజిల్ కొడతా. సినిమా స్పెల్లింగ్ కూడా తెలియని వాళ్ళు ఎలా? ఇది కథ ఆర్ ఇంకోలా చెప్పాలంటే ఇంతే కథ. దీనికి మించిన కథ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకు అంటే సంక్రాంతి బొమ్మ, ఫ్యామిలీ బొమ్మ, నిలబడి బొమ్మ అంతే. ఇంకా మనం ఎక్కువ క్వశ్చన్ అడగకూడదు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది భయ్యా. అక్కడ స్కోప్ ఉంది మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టడానికి, కానీ కొన్ని ప్లేసెస్ లో డిసప్పాయింట్ చేశాడు. థీమ్స్ ప్రాపర్ ఎలివేషన్ అండ్ ఇంపాక్ట్ఫుల్ మ్యూజిక్ పడలేదని అనిపించింది. అప్పుడు క్రింజ్ అంటే డెఫినేషన్ ఆఫ్ ప్రమోషన్స్ అండి, నాట్ మూవీ. టు బి ఆనెస్ట్, బాలీవుడ్ ఇంత బొక్కలో పడిపోవడం గల కారణం రివ్యూ బేస్డ్ మూవీ సిస్టమ్ వల్లే. ఏంటంటే వీళ్ళకి ఈ నెగిటివ్ క్రిటిక్స్ ఇన్స్పిరేషన్. హీరో అంట కార్ ఎక్కి గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నాడు. అన్నిసార్లు అలా తిరుగుతాడు. అరే అదేనా మిషన్ ఇంపాసిబుల్? ఆడికి వాళ్ళ అమ్మ అంటే ఇష్టం ఉందో ఏముందో బొక్క ఉందో ఆడ వెళ్తున్నాడు. వీళ్ళు సినిమాలో కంటెంటే చూడలేదు, మళ్ళీ సినిమాలో కంటెంట్ లేదన్న అంటే ఈ క్రెడిబిలిటీయే నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడమా, తక్కువ చేసి చెప్పడమా? అదండి మ్యాటర్. ఈరోజు ఒక అపర మేధావి కోసం మనం మాట్లాడుకోపోతున్నాం. ఈ రోజు కంప్లీట్ టాపిక్ అతని కోసమే. తమిళ చూసే ఉంటారుగా, మనోడు ఎంత మేధావి అంటే చెప్తా ముందు ఇంట్రో కూడా. కెరియర్ ఏముంది మావా, టీఎఫ్ బాగుంది చాలా. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. నేను మీ టీఎఫ్ఏ కట్టుబాని సాబ్ బట్ల పాండు అలియాస్ గోపి. ఈ వీడియో చూస్తే మీకు అట్మోస్ట్ క్లారిటీ వచ్చేస్తుందండి. మన రివ్యూవర్స్ చిచి ఇన్ఫ్లుయెన్సర్స్, మూవీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత ఇమ్మెచ్యూరో ఇన్ పర్టికులర్లీ మూవీస్ మ్యాటర్ లో. కాకపోతే దీంట్లో ఉన్న పార్ట్ వీడియోస్ అన్ని మన వీడియోస్ కాదు కాబట్టి, ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ క్లారిటీ కావాలని అనుకుంటే మాత్రం ఆ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను లింక్. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఎనీవేస్, కమింగ్ టు పాయింట్, ఇక్కడ ఇంటర్వ్యూర్ ఏమడిగాడంటే, ఇప్పుడు మీరు చెప్పేవన్నీ మీ ఒపీనియన్సే కదా, అలాంటప్పుడు రివ్యూస్ అని పేరు ఎందుకు పెడుతున్నారు? అలా పెట్టకుండా డైరెక్ట్ గా మీ ఒపీనియన్ పెట్టుకోవచ్చు కదా అని అడిగారు. దానికి దానివల్ల మారిపోద్దా అంటే జనాలు వెళ్ళకపోవడం ఉండడం మారిపోద్దా? అప్పుడు మారిపోతాదా ఏంటి? మారిపోతాది. అని అల్టిమేట్ గా నీ ఒపీనియన్ నువ్వు చెప్తున్నాను అంత ప్రెస్ చేసి చెప్తున్నప్పుడు నీ ఒపీనియన్ పెట్టుకోవడానికి ఏంటి నీకు నొప్పి? రివ్యూ అనే పెట్టాలా? అండ్ అప్పటికి మన ఇంటర్వ్యూ అడుగుతున్నాడు, మరి పర్సెప్షన్ మారుతుంది కదండి. ఒపీనియన్ అంటే మనోడు మన ఒపీనియన్ చెప్పాడు అని అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి తక్కువ ఛాన్స్ ఉంటది కదా అని చెప్పి మనోడు అడిగాడు. దానికి మనోడు యాటిట్యూడ్, అసలు యాటిట్యూడ్ ఏంటి? ఏమన్నా ఆర్జీవి అనుకుంటున్నాడా? ఇప్పుడు ఆర్జీవి గారు అనుకో, ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న అతను కరెక్ట్ అయినా రాంగ్ అయినా ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చినా కొద్దో గొప్ప రెస్పెక్ట్ ఇస్తాం. ఆయనకు కూడా ఇవ్వలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వేం పీకేవనరా నీకు ఈ యాటిట్యూడ్? నీ లాంటి వాళ్ళకి ఇలాంటి యాటిట్యూడ్ ఉంటే దొబ్బదే ఇక్కడ. వీళ్ళలా ఉందండి ఇతగాడి యాటిట్యూడ్. మూవీస్ పాయింట్ వస్తే పర్టికులర్ గా అయితే మరి మనోడే చెప్తున్నాడు ఐఎమ్ స్టిల్ ఇన్ లెర్నింగ్ కర్వ్ బొక్కా బొసాను అని. కానీ మళ్ళీ మనోడే తెలియందే ఎక్కువ చెప్తాడు. చిచ్చి, ఎక్కువ కూడా కాదు, అసలు తెలియందే చెప్తాడు మొత్తం. నేను ఇంకా ఐఎమ్ లెర్నింగ్, నిరంతర ప్రాసెస్ ఇది. లెర్నింగ్ కర్వ్లోనన్నా. ఇప్పుడు రాజీవ్ మసంద్ తెలుసా మీకు? ఇప్పుడు చూడట్లేదు కానీ ఆయన రేటింగ్స్ చూస్తారండి మీరు రివ్యూస్ అంటే. ఇంకా రాజీవ్ మసంద్ కోసం మాట్లాడుతున్నాడు. అసలు అతనికి ఈడికి సంబంధం ఏంటి? కరెక్ట్ గా మాట్లాడితే, టు బి ఆనెస్ట్, బాలీవుడ్ ఇంత బొక్కలో పడిపోవడం గల కారణం రివ్యూ బేస్డ్ మూవీ సిస్టమ్ వల్లే. అంటే ఇప్పుడు టాలీవుడ్ ను కూడా అలాగే బొక్క పెడదాం అనుకుంటాడు ఏంటి? కరెక్ట్ గా మాట్లాడితే ఈ రాజీవ్ మసంద్ అని ఎవడైతే అంటున్నాడో ఆడికి కూడా ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది మూవీస్ లో. ఈడికంటే కన్ఫర్మ్ ఎక్కువ ఉంది. అసలు బాలీవుడ్ లో ఈ క్రిటిక్స్ అందరూ ఏం చేశారు, అసలు ఆ మాఫియా ఏంటని మనం వేరే వీడియోలో మాట్లాడడం. అండ్ కమింగ్ టు అవర్ పాయింట్, అండ్ అదే ఇక్కడ కూడా చేస్తున్నారు అనమాట. అక్కడ బాలీవుడ్ కి ఏదైతే జరిగిందో ఇక్కడ అదే జరగాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే మన ఫ్యూచర్ కూడా అదే. అసలు ఈ మెన్షన్ చేసిన పేర్లకి అక్కడే పెద్ద బొక్క ఏమీ లేదు. ఇక్కడ మన తూపుల్లో మాట్లాడుకోవడం ఏంటి అంటే, నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళకి ఈ నెగిటివ్ క్రిటిక్స్ ఇన్స్పిరేషన్. అదే ఇక్కడ చేస్తున్నారు. అది పాయింట్. ఇక్కడ చెత్త సినిమాలు తీస్తూ మంచి ప్రోడక్ట్ మంచిగా ఉండదు, మళ్ళీ క్రై అనమాట వేరే వాళ్ళ మీద ఏడవడం, వీడి వల్లే నాకు ఇలా జరిగిందని. అసలు నాకు అర్థం కాని మ్యాటర్ ఏంటంటే, ట్రిపుల్ ఆర్ లాంటి సినిమా ఎక్కడి నుంచి వచ్చింది? బాహుబలి లాంటి సినిమాలు ఎక్కడి నుంచి వచ్చేవన్నీ? మొత్తం వరల్డ్ అంతా మనం ప్రైజ్ చేస్తుంది ఈ మూవీస్ కి. పోనీ రీసెంట్ మూవీస్ తీసుకుంటే దేవరా గానీ పుష్ప గానీ ఇవి ఇండియా లెవెల్లో మనం నిలబెట్టాయి. మన రీజనల్ లెవెల్లో మాట్లాడితే చాలా బేసిక్ అన్ని చెప్పలేం కాబట్టి కొన్ని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు కారం గానీ, అరవింద్ సమేత గానీ, శ్యామ్ శంకరాయ్ గానీ, దసరా గానీ, అంటే సుందరానికి గానీ, ఇవన్నిట్లో కంటెంట్ ఓరియంటెడ్ మూవీ అది. మనం ఎంతవరకు చూస్తున్నాం? మనం అంటే అందరినీ కాదు, ఇక ఈ సో కాల్డ్ అపర మేధావి
వీళ్ళు మాత్రమే చెప్తున్నాను. వీళ్ళకి అర్థం కావు ఇవన్నీ. చాలా ఆడియన్స్ నచ్చే ఇవన్నీ వీళ్ళకి నచ్చల. కానీ ఈయన కొడుకులు సినిమాలో అస్సలు అవసరం లేని ఒక పాయింట్ ని తీసుకొచ్చి దాన్నే చూపించి సినిమా మొత్తం బొక్క అంట. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు కారంలో హీరో అంట కార్ ఎక్కి గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నాడు. అన్నిసార్లు అలా తిరుగుతాడు. అదేమన్నా మిషన్ ఇంపాసిబుల్. ఆడికి వాళ్ళ అమ్మ అంటే ఇష్టం ఉందో ఏముందో బొక్క ఉందో ఆడ వెళ్తున్నాడు. అదేమన్నా లాజిక్ అంటే నాకు అర్థం కాదు. సినిమా మొత్తం డిసైడ్ చేయడం కదా ఒక లాజిక్ అంటారా? హీరో వస్తే భయపడిపోతారు అంటారు. అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదంటారు. దసరా బొగ్గు షాట్స్ అంటారు. దానికి ఎన్ని అవార్డులు వచ్చాయి దసరాకి? నిన్నగా మొన్న చెప్పాను మన రామ్ చంద్ర గారి సినిమా ఏదది రామచ్చ సాంగ్ లో ఏంటి ఇన్ని 100 మంది డాన్స్ చేస్తారు. ఈ ఇల్లాజికల్ థింగ్స్ తీసుకొచ్చి సినిమా రాడ్ అని చెప్తారు. ఏంటిది? వీళ్ళు సినిమాలో కంటెంటే చూడట్లేదు, మళ్ళీ సినిమాలో కంటెంట్ లేదంటున్నారు. మంచి కంటెంట్ తో రావట్లేదు అంటున్నారు. ఫస్ట్ థింగ్ కంటెంట్ ని రికగ్నైజ్ చేయట్లేదు. ఇవి లాజిక్లు పాయింట్లు. ఇవి క్రింజ్ సినిమాలో. ఇవి కాదురా క్రింజ్. క్రింజ్ ఏంటో చెప్పనా? మీరు క్రింజ్, మీ మాటలు క్రింజ్. వీళ్ళేం తీస్తారు? బొక్క తీస్తారు. ఏ బొక్క తెలియదు. వీళ్ళకని తక్కువ చూపుతో చూస్తున్నారు చూసారా మన తెలుగు డైరెక్టర్స్ కానీ మన తెలుగు ఫిలిమ్స్ కానీ. ఆ మైండ్ సెట్ క్రింజ్. ఎవరికి నచ్చలే అని చెప్పి నార్మలైజ్ చేస్తారు చూసారా, ఇది అసలైన క్రింజ్. అండ్ ఈ నార్మలైజ్ చేసేసి చెప్పడం కోసం నేను లాస్ట్ వీడియోలో చెప్పానండి. ఒకసారి ఆ వీడియో కూడా లుక్ చేయండి, మీకు అర్థమవుతుంది నార్మలైజింగ్ అని నేను ఏమంటున్నానో, అసలు ఆ పాయింట్ ఏంటో. బేసికల్లీ నేను బియాండ్ హీరోస్ బియాండ్ ఫ్యానిజమ్స్ చెప్తే అసలు మన ఇండస్ట్రీ బాధ ఎవడికి రాకూడదండి. 8 సినిమాలు తీసి హిట్ కొట్టినోడు ఎలా? స్క్రీన్ ప్లే అంటే ఇది, రైటింగ్ అంటే ఇలా రాయాలి, ఎక్కడ పడాలి, ఎక్కడ లేవాలి, క్యారెక్టర్ ఆర్క్ ఇది, ఇలా ఏవేవో మాట్లాడుతుంటారు. చాలామంది స్క్రీన్ ప్లే రైటర్స్ నేను టెక్నికల్ వర్డ్స్ రివ్యూలు చెప్తున్నాయి కూడా నేను చూస్తూ ఉంటా. నాకు అవన్నీ తెలియవు, నాకేం తెలియదు. నాకు తెలిసిన సినిమా ఒకటే. నాకు సినిమా థియేటర్కి వెళ్ళి నచ్చితే ఒక ఆడియన్గా నేను విజిల్ కొడతా, చప్పట్లు కొడతా. ఇదే నాకు తెలిసిన సినిమా, అదే తీస్తా. ఇది అవుట్ ఆఫ్ ఎమోషన్ చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి చూసిన సినిమా ఇదే. నేను పెద్ద చదువుకోవాల సినిమా, నాకు తెలిసిన సినిమా ఇదే. సినిమా స్పెల్లింగ్ కూడా తెలియని వాళ్ళు ఇలా. ఇది కథ. ఆర్ ఇంకోలా చెప్పాలంటే ఇంతే కథ. దీనికి మించిన కథ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకు అంటే సంక్రాంతి బొమ్మ, ఫ్యామిలీ బొమ్మ, అనిల్ రావిపూడి బొమ్మ, అంతే. ఇంకా మనం ఎక్కువ క్వశ్చన్లు అడగకూడదు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది భయ్య. అక్కడ స్కోప్ ఉంది మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టడానికి, కానీ కొన్ని ప్లేసెస్ లో డిసప్పాయింట్ చేశాడు భీమ్స్. ప్రాపర్ ఎలివేషన్ అండ్ ఇంపాక్ట్ఫుల్ మ్యూజిక్ పడలేదని అనిపించింది. ఆ క్రింజ్ ప్రమోషన్స్. క్రింజ్ అంటే డెఫినేషన్ ఆఫ్ ప్రమోషన్స్ అండి, నాట్ ద మూవీ. మూవీ పక్కన పెట్టండి, ప్రమోషన్స్ మాత్రం ఇఫ్ యూ ఆస్కింగ్ వాట్ క్రింజ్ ఇస్ అది. ఎటు వెళ్తున్నాం ఇంకా? నేను అంత పవర్ఫుల్ అని నేను అనుకోవట్లేదు. పీపుల్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. అసలు నువ్వు పవర్ఫుల్ అని ఎవడన్నాడు రా? నువ్వు పవర్ఫుల్ కాదు, కానీ వీడియో మీడియం అన్నది చాలా పవర్ఫుల్. అర్థమైందా? ఒక్కసారి ఒక్క వీడియో చూస్తే ఎప్పటికైనా రిజిస్టర్ అయిపోతుంది. అంటే నీ వీడియోస్ అని నేను చెప్పట్లా, ఎనీ వీడియో. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలకి కోకో మిలన్ ఆడియో వస్తే డైరెక్ట్గా వచ్చి కూర్చొని ఇవి అతుక్కుపోతారు. వాళ్ళకున్న మెమొరీకి కూడా రిజిస్టర్ అయిపోయింది. ఆ పిక్చర్స్కి ఆ వీడియోస్కి ఎడిక్ట్ అయిపోయారు వాళ్ళు. సరే, కమింగ్ టు పాయింట్. నువ్వు గుంటూరు కారానికి 1 స్టార్ ఇచ్చావు, బొక్క ఇచ్చావు, ఏమి ఇచ్చావు నాకు తెలియదు, కానీ సినిమా అయితే బాగాలేదు, బొక్కలాగా ఉందని చెప్పావు కదా. ఎందుకు ఇచ్చావు? ఎందుకు చెప్పావు మ్యాటర్? అంటే నీకు నచ్చలేదని చెప్పావా? ఒకసారి ఈ వీడియో చూడ. గో 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 ఘోరం, చాలా చాలా ఘోరం, తా. ఇది రివ్యూ ట్రోలింగ్? అసలు ఎలా చెప్పుకుంటున్నావు ఇది రివ్యూ అని? చెప్పు నువ్వు. అసలు ఈ వీడియోని చూసి ఎంత అఫెండ్ అయి ఉంటారు ఫ్యాన్స్. కానీ ఈ వీడియోని ఎగెన్స్ట్ ఫ్యాన్స్ ఎంత యూజ్ చేశారు గుర్తుందా? అసలు పొద్దున్న 1 గంటకి షో పెడితే అసలు నిన్ను ఎవడరాలమన్నాడు నిద్ర. నువ్వు వెళ్ళావు, నీకు నచ్చలేదు అన్నది కూడా నీ లిమిట్స్ లో నువ్వు చెప్పలేదు. ఫస్ట్ నిద్రపోయే టైంలో కూడా ఈ షోస్ పెట్టకండి. ఇలాంటి వాళ్ళు ఏంటంటే మామూలుగా మెలకుగా ఉన్న టైంలో మన సినిమా చూపిస్తేనే అర్థం కాని మెంటాలిటీస్. ఇలాంటి వాళ్ళకి 1 గంట షో 2 గంటల షోలు అవసరమా? ఆ సినిమాలో కూడా తొంగని ఉంటాడు. ఇదే వీడియోలో అంటాడండి 12th ఫెయిల్ కి నేను ఎక్కువ రేటింగ్ ఇచ్చాను, సో దట్ అది యానిమల్ కంటే ఎక్కువ డబ్బులు చేసిందా అని అంటున్నాడు. అసలు ఫస్ట్ థింగ్ ఈ పర్సెప్షన్ తప్పండి. ఎందుకంటారా? సినిమా అన్నది ఒక బిజినెస్. ఓకే, ప్రొడ్యూసర్ ఎంత డబ్బులు పెట్టాడు, దాని నుంచి ఎంత డబ్బులు వస్తాయి, ఎంత వచ్చాయి అన్నది ప్రొడ్యూసర్ థింగ్. ప్రొడ్యూసర్కి అవసరమైంది. నువ్వు సినిమా చూడాలి, సినిమా కోసం మాట్లాడాలి. సినిమాని కలెక్షన్ ని కంపేర్ చేసి సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ నువ్వు చెప్పలేవు. దీనికనే కాదు, ఏ మూవీకి కూడా మనం చెప్పలేం. ఏ మూవీ స్టాండర్డ్స్ దానివి, ఏ మూవీ రిలీజ్ అయిన పద్ధతి దాంతి, ఏ మూవీ ఎంత రావాలన్నది డిసైడ్ అయ్యేది దాని మీద, దాంట్లో ఉన్న యాక్టర్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవన్నిటిని తీసుకొచ్చి మనం మూవీ మీద రుద్దకూడదు. మూవీ మీద ఒపీనియన్ మాత్రం చెప్పాలి. రివ్యూ అంటే ఒకసారి డెఫినేషన్ చూడండి. రివ్యూ అంటే ఏంటో గూగుల్ సెర్చ్ తర్వాత మాట్లాడదాం మనం.
అసలు ఈడు చూడాలండి రివ్యూ అర్థం అంటే ఏంటో. రివ్యూ అంటే ఎవల్యూషన్ ఆఫ్ సంథింగ్ ఆర్ ఇన్స్పెక్టింగ్ ఆఫ్ సంథింగ్ ఆర్ అప్రైజల్ ఆఫ్ సంథింగ్. ఇవన్నీ కూడా రివ్యూ అండర్లోకి వస్తాయండి. అర్థమైందా? ఇప్పుడు ఇవన్నిటిని మనం కన్సిడర్ చేయాలంటే అట్లీస్ట్ మినిమం మనకు ఒక అర్హత ఉండాలి, క్వాలిఫికేషన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ పేపర్ నువ్వు దిద్దాలంటే అట్లీస్ట్ మ్యాథ్స్ టీచరే ఉండాలి. మన మూవీ ఇన్ఫ్లుయెన్సర్ భాషలోకి వస్తే ఈ హీరో ఇలా చేసుంటే బాగున్నాను, స్క్రీన్ పై అలా రాసుంటే బాగున్నాను అని చెప్పడానికి అర్హత లేదు. ఇప్పుడు రివ్యూ అంటే ఫీడ్బ్యాక్ ఆర్ ఒపీనియన్ అనే మ్యాటర్ లో కూడా వస్తుంది. సో ఈ మ్యాటర్ లో నువ్వు చెప్పగలవు, నీ ఒపీనియన్ చెప్పగలవు. సినిమా ఎలా ఉంది, నాకు నచ్చలేదు, నాకు ఎందుకని నచ్చలేదు అని చెప్పగలవు. కానీ ఈ సినిమా అలా తీస్తే ఇంకా బెటర్ గా వస్తుంది, ఈ స్క్రీన్ ప్లే ఇలా రాస్తే ఇలా వస్తుంది అని నువ్వు చెప్పలేవు. ఎందుకంటే నీకు అక్కడ నాలెడ్జ్ లేదు. ఓ నీకు నాలెడ్జ్ ఉన్నది అని నువ్వు అనుకుంటున్నావా? అందరూ అదే అంటున్నారు. అయితే నువ్వు తీసి పెట్టరా బాబు, నువ్వు తీసి చూపించు, మేము చూస్తాం అంటున్నారు. అదే కదా టాపిక్. వాళ్ళు సినిమా తీయడం రాను, సినిమా కోసం ఎలా చెప్తున్నాను అడుగుతున్నారు. పాయింట్ మనకి సినిమా తీయడం వస్తే నువ్వు సినిమా తీయొచ్చు కదా, ఎందుకు ఆ మాట అన్నప్పుడు అలా అఫెండ్ అయిపోతున్నావు? అఫెండ్ అవ్వకూడదు కదా. నువ్వు రివ్యూ చెప్తున్నావు అంటే నీ ఒపీనియన్ చెప్తున్నాను, నువ్వు గట్టిగా బల్లగుద్దు చెప్తున్నావు కాబట్టి అది నీ ఒపీనియన్ లా మాత్రమే ఉంటుంది. ఎందుకంటే యువర్ నాట్ ఇన్ టు ఇట్ ఆర్ మాస్టర్డ్ ఇట్. నాకు మనోడే అంటున్నాడు సినిమా బాగోలేదు, సినిమాలు బాగా తీయట్లేదు, ఆడియన్స్ మీద రుద్దుతున్నారు అని చెప్పి నార్మలైజ్ చేసి చెప్తున్నాడు. కానీ మనోడే చెప్తున్నాడు కదా గుడ్డూరు గారు నచ్చలేదు అన్నాడు, అలాగని చెప్పి అందరూ ఫ్లాప్ చేశారా? దేవరా బాలేదు అన్నాడు, దేవరా కూడా చాలా మందికి నచ్చింది కదా. ఇవే ఎగ్జాంపుల్ గా తీసి నార్మలైజ్ చేయడానికి లేదు. నీకు నచ్చలేదని నీకు నచ్చలేదని చెప్పాలి. ఇది రాడ్ మూవీ, వాళ్ళ ప్రొడక్ట్ బాగా ఇవ్వట్లేదు అని చెప్పడానికి నో వన్, బికాస్ నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది నా ఒపీనియన్ సావ మింగుతావా? నీ ఒపీనియన్ అయినప్పుడు నువ్వెందుకు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెడుతున్నావు? నీ ఒపీనియన్ నీకు తెలిస్తే చాలు కదా. ఎందుకు అసలు నువ్వు యూట్యూబ్ లో పెడుతున్నావు? అసలు రివ్యూ అనేది ఎందుకు పెడతావు? నీ ఒపీనియన్ ఎందుకు 10 మంది చెప్తున్నావు? ఎందుకు చెప్పాలి? అసలు వీడే చెప్తాడు నేను రివ్యూ డబ్బులు తీసుకొని చేయను, బట్ ప్రమోషన్ మాత్రం డబ్బులు తీసుకొని చేస్తాను అని. ప్రమోషన్ అయితే చేస్తా డబ్బులు తీసుకొని, ఎందుకు ఫ్రీగా చేయాలి ప్రమోషన్? మీరు వేరేళ్ళకి ఇస్తారు, టీవీ ఛానల్స్ ఇస్తారు కదా డబ్బులు. ఎందుకు తీసుకోవు డబ్బులు? యాక్చువల్లీ నువ్వు చెప్పే ప్రతి రివ్యూ వీడియోకి మనీ అయితే వస్తుంది కదా యూట్యూబ్ నుంచి. పోనీ అది పక్కన యూట్యూబ్ అని వస్తుందా లేదా పక్కన పెట్టేసి, నువ్వు చెప్పే ఆ వీడియో నుంచి, ఆ రివ్యూ వీడియో నుంచి డెఫినెట్లీ రీచ్ అయితే నీకు వస్తుంది కదా. ఆ రీచ్ చూసే కదా నీ దగ్గరకు వస్తున్నారు ప్రమోషన్ కావాలని, నువ్వు అప్పుడే కదా డబ్బులు ఛార్జ్ చేస్తున్నావు. అంటే ఈ రివ్యూ అనే వీడియో కూడా ఎంతో కొంత పార్ట్ ప్లే చేస్తుంది కదా నీ ఇన్కమ్ లో. అంటే నువ్వు డబ్బులు తీసుకుని ఎలా చెప్తున్నావు మరి? అందుకే నెగిటివ్ చెప్తారు. రీచ్ కోసమేనా లేదా మనీ కోసమా? సరే ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దామండి. ఫస్ట్ వీడియో చూడండి. ఇంకా తక్కువ ఇస్తాను కావాలని ఎందుకంటే ఐ హావ్ ప్రమోటెడ్ దట్ ఫిల్మ్. నా వల్ల జనాలు ఎల్లుంటారు కదా. అవును. సో ప్రమోట్ చేసినప్పుడు వెళ్తారు, మరి వీడు బాగా చెప్తున్నాడు, నా క్రెడిబిలిటీ దెబ్బతినకూడదు కదా. క్రెడిబిలిటీ మనోడు ప్రమోట్ చేస్తే సినిమాకి అందరూ వెళ్తారంట, కానీ నెగిటివ్ చేస్తే ఆగిపోరంట. నేను నెగిటివ్ చేస్తే ఆగిపోతారా అని క్వశ్చన్ అడుగుతాడు. అయితే దానివల్ల మారిపోద్దా? అంటే జనాలు వెళ్ళకపోవడం ఉండడం అదేంటది? అదేం లాజిక్? ఐదర్ ఇటు చెప్పాడు కదా అని వెళ్ళాలి, లేదా ఈ బొక్కగాడు చెప్పేదేటి అని చెప్పి వెళ్ళకుండా అయినా ఉండాలి. అంతేగాని వీడికి అనుకూలంగా ఉన్నప్పుడు వెళ్తున్నారని చెప్పి వీడికి అనుకూలత లేనప్పుడు నేను చెప్తే వెళ్ళిపోతారా, నేను చెప్తే మైండ్ సెట్ మారిపోద్దు అని అడిగితే అసలు నేను ఏమనాలి? నో, వీడికి రీచ్ ఉంది కాబట్టి వీడికి ప్రమోషన్స్ ఇస్తున్నారండి. అట్ ది సేమ్ టైం వీడికి రీచ్ ఉంది కాబట్టి ఈ నెగిటివ్ రివ్యూస్ కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారని నేను అంటా. మనోడే చెప్తున్నాడు ఏ సినిమాకి నేను ప్రమోట్ చేసినా ఆ సినిమాకి ఖచ్చితంగా రివ్యూ ఇస్తా, ఇన్ఫాక్ట్ తక్కువే ఇస్తా. ఇంకా తక్కువ ఇస్తాను కావాలని ఎందుకంటే ఐ హావ్ ప్రమోటెడ్ దట్ ఫిల్మ్. నా వల్ల జనాలు ఎల్లుంటారు కదా. అవును. సో ప్రమోట్ చేసినప్పుడు వెళ్తారు, మరి వీడు బాగా చెప్తున్నాడు, నా క్రెడిబిలిటీ దెబ్బతినకూడదు కదా. ఏమన్నా చెప్పండి. ఇప్పుడు వీడి క్రెడిబిలిటీ తగ్గిపోద్ది అని చెప్పి తక్కువ చేసి చెప్తాడు సినిమాని. పొడి అమ్మ అంటే ఇది ఒక్కటే కాదు. క్రెడిబిలిటీ అంటే ఇట్స్ బిగ్ వర్డ్ అండి. అసలు వీడికి ఎందుకు ఉంటుంది క్రెడిబిలిటీ? ఎప్పుడు నెగిటివ్ సైడ్ ఏడ్చేటప్పుడు చెప్పండి. అంటే వీడి క్రెడిబిలిటీయే నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడమా, తక్కువ చేసి చెప్పడమా? అయితే హ్యాన్స్ ప్రూవ్డ్ కదండి. కావాలనే నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నాడు ప్రధానికి. వీడి బొక్కలో క్రెడిబిలిటీ కోసం ఇంతమంది ప్రొడ్యూసర్స్ సఫర్ అవ్వాలా? వీడికి మనీ కావాలి, క్రెడిబిలిటీ కావాలి, కనాలకు వద్దా? ఈ లెక్కను చూస్తే ఇంక తప్పే ఉందండి. ప్రొడ్యూసర్ రివ్యూలు ఆపడంలో వాళ్ళకి కూడా కావాలి కదా మనీ, క్రెడిబిలిటీ వాళ్ళకి కావాలి కదా. హ్యాన్స్ ప్రూవ్డ్ అండి. ఇదంతా అటెన్షన్ కోసం మాత్రమే ఈ నెగిటివిటీ అంతా. ఈడనే కాదు ప్రతి రివ్యూవర్ది సేమ్ కహాని అంతే. వీడి ఒపీనియన్ బొక్క అంటాడు, మళ్ళీ అక్కడ పోయింది ఇక్కడ పోయింది అంటాడు. నాకు అర్థం కాని మ్యాటర్ ఏంటంటేనండి, ఇప్పుడు ఒక ఒపీనియన్ సినిమా చూస్తే వస్తుందా, లేకపోతే ఆ సినిమా చేసిన ఓవర్సీస్ పర్ఫార్మెన్స్ మీద, కలెక్షన్స్ మీద డిపెండ్ అయ్యి వస్తుందా? యుఎస్ లో అసలు వాష్ అవుట్ అయిపోయింది. ఎందుకు చూస్తారు అంటున్నా, మీ సినిమాలో ఏదో ఉండాలి, థాట్ ప్రొవోకింగో లేకపోతే హార్ట్ హిట్టింగో. థాట్ ప్రొవోకింగ్ ఇప్పుడు ఎక్కువ వద్దండి, ఎక్కువ దూరం వెళ్ళొద్దు, గుంటూరు కారంకి వెళ్దాం.
గుంటూరు కారంలో బేసికల్లీ మదర్ సెంటిమెంట్ అన్న మదర్ మీద కానీ కొంచెం థాట్ ప్రొవోకింగ్ గా ఉంటది. అందరూ అన్ని విధాలుగా వాళ్ళ పేరెంట్స్ తో బాగా ఉండరు. ఆ ఉండలేని కొంతమందికి ఇట్ మైట్ హెల్ప్ కదా రియలైజ్ అవ్వడానికి. ఏమో అవ్వచ్చు. ఇట్స్ బియాండ్ యువర్ లిమిటేషన్స్. మీకు అర్థం కాలేదని చెప్పేసి థాట్ ప్రొవోకింగ్ కాదు, మంచి ప్రోడక్ట్ కాదని మీరు నార్మలైజ్ చేసి చెప్పేస్తే ఎలాగండి? బేసికల్లీ మనోడు కంటెంట్ అంతా బాగానే ఉంటుందండి, ఎక్సెప్ట్ ఇన్ దిస్ మూవీ మ్యాటర్కి వచ్చినప్పుడే డొల్లా ఏ ఒక్క తెలీదు, కానీ అన్నీ తెలిసి ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. సరే, కమింగ్ బ్యాక్ టు పాయింట్, ఇదైతే మిమ్మల్ని మింగడం కాదు బ్రో. మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు కదా, ఇంతమంది గొప్పలకు మీరు చెప్తున్నప్పుడు మీరు చేస్తే ఎంత గొప్పగా ఉంటుంది, ఈఎఫ్ఐ ఏ లెవెల్లో ఉంటుంది, ఇవి మేము చూద్దామని అడుగుతుంది అంతే. చాలా మంది నాకు ఫిల్మ్ మేకింగ్ అంటే ఇంట్రెస్ట్, బట్ నేను సినిమాలకి పనిచేసేటప్పుడు నాకు చాలా స్ట్రెస్ఫుల్గా అనిపించేది. సినిమాకి పనిచేయడం స్ట్రెస్ఫుల్ అంటే సీరియస్లీ చెప్తున్నా బ్రో, ఇట్స్ లిటరల్లీ నాట్ ఫర్ యూ. ఒక లైట్ బాయ్ కూడా చాలా కష్టపడుతూ ఇంకా చాలా ఇష్టపడుతూ చేస్తాడు బ్రో పని. సినిమా ఫీల్డ్ లో మాత్రం ఇలా ఉంటుంది, ప్యాషన్ అలాగ ఉంటుంది, అలాంటి వాళ్ళే చేయగలరు. అది నీకు ప్రెషర్ అనిపించింది, బట్ ఇంట్లో కూర్చొని కెమెరా పెట్టుకుని నోటుకు వచ్చింది వాగడానికి మాత్రం ప్రెషర్ అనిపించలేదు. హెన్స్ ప్రూవ్డ్ నువ్వు సినిమాని లవ్ చేయట్లేదు. సినిమా అంటే ఏంటో కూడా తెలియదు. నువ్వు సినిమాని జడ్జ్ చేయడానికి టోటల్లీ అన్ఫిట్. ఎనీవేస్, ఈ వీడియో 10% మాత్రమే. ఇంతకు మించి వీడియోస్ చేస్తాను, ఇంతకు మించి ఎక్స్పోజ్ చేస్తాను. గుర్తుపెట్టుకో, ప్రతి ఒక్కడిని టీఎఫ్ఐ కట్టు వన్స్ అంటే ఏంటో నేను చూపిస్తాను. ఈరోజు వీడియో ఇంతే. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బస్ గయా, టాటా, గుడ్ బై.